హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము కార్న్ పౌడర్ యూస్ చేయకుండా మనము వెజిటేబుల్ సూప్ని అయితే ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాం గాయ్స్. సో ఇప్పుడు మనము ఇన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాం. సో బీన్స్, క్యారెట్ అండ్ 2 వెల్లుల్లి. సో చూడండి, 2 వెల్లుల్లి తీసుకున్నా అండ్ క్యాప్సికమ్, కొత్తిమీర కొంచెం, క్యాబేజ్ కొంచెం అండ్ కొంచెం అల్లం కూడా తీసుకున్నా. చూడండి, సో ఇన్ని వెజిటేబుల్స్ని తీసుకొని మనము వెజిటేబుల్ సూప్కి ఇప్పుడు అన్నీ కట్ చేసుకునేద్దాం. సో సన్నగా అయితే కట్ చేసుకోండి వెజిటేబుల్ సూప్కి. సో చూసారు కదా, ఇలా సింపుల్గా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ బీన్స్ అయితే ఇలా కట్ చేసుకునేసాం కదా. సో క్యాబేజ్ కూడా ఇలాగే సన్నగా కట్ చేసుకోండి. సో చూడండి, ఇలా సన్నగా అయితే కట్ చేసుకోండి క్యాబేజ్ కూడా. సో క్యాబేజ్ కూడా మనం సైడ్ తీసుకునేద్దాం. ఇప్పుడు కొంచెం వెల్లుల్లి కూడా ఇలా సన్నగా అయితే కట్ చేసుకోండి. అండ్ కొంచెం అల్లం, జింజర్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా అంతా ప్లేట్లోకి తీసుకునేద్దాం. అండ్ కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కూడా ఇలా కట్ చేసుకునేసి, సో పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి సో మరీ ఎక్కువ సన్నగా కట్ చేసుకోవాలి గాయ్స్. సో మనకి మళ్ళీ సూప్ అనేది తినేటప్పుడు మనకి పచ్చిమిర్చి అనేది మనకి దొరకకూడదు. సో ఇప్పుడు క్యాప్సికమ్ కూడా ఇలా కట్ చేసుకునేసి మనం ప్లేట్లోకి తీసుకునేద్దాం. అండ్ ఫైనల్గా క్యారెట్ కూడా కట్ చేసుకునేసి ప్లేట్లోకి తీసుకునేసి మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో ఇప్పుడైతే నేను చూపిస్తాను. క్యారెట్ని కూడా ప్లేట్లోకి తీసుకునేసి, సో చూసారు కదా, వెజిటేబుల్స్ అన్నీ నేను ఇలా కట్ చేసుకొని పెట్టుకునేసాను. సో ఇప్పుడు మనము ఇప్పుడు కారం పౌడర్ బదులు నేను 1 టేబుల్ స్పూన్ మైదా తీసుకుంటున్నా గాయ్స్. సో ఎక్కువ మనం మైదాని తీసుకోకూడదు, నేను చూపిస్తున్నా కదా. ఇలా 1 టేబుల్ స్పూన్ తీసుకొని మీకు ఎంత క్వాంటిటీ ఉంటే అంత తీసుకునేసి, సో ఇలా అయితే కలుపుకునేసి పక్కకు పెట్టుకునేసేయండి. సో ఎక్కువ మైదా పౌడర్ని కూడా తీసుకోకూడదు గాయ్స్. సో మళ్ళీ చిక్కగా అయిపోతుంది. నేను ఇంత వెజిటేబుల్స్కి ఇంత 1 స్పూన్ అయితే మైదా తీసుకుంటున్నా. సో ఇప్పుడు వచ్చేసి ప్యాన్ పెట్టుకునేసి స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ ఆయిల్ వేసేసి జింజర్ని అయితే వేస్తున్నా గాయ్స్. సో మనం కట్ చేసుకున్నాం కదా అప్పుడే సన్నగా. సో జింజర్ని వేసేసి ఫస్ట్ వేయించుకోండి. ఇలా జింజర్ని వేయించుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి కూడా సన్నగా కట్ చేసుకున్నాం కదా, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెంసేపు 2 సెకండ్స్ అలా వేయించుకున్న తర్వాత మనము వెజిటేబుల్స్ని అయితే వేసుకున్నాం. సో ఇప్పుడు నేను క్యాబేజ్ని వేస్తున్నా. క్యాబేజ్ వేసేసి సో కొద్దిసేపు వేయించుకోండి. క్యాబేజ్ బాగా కొంచెం పచ్చివాసన అనేది పోయేంత వరకు వేయించుకోండి. సో ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ వేస్తున్నా. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసుకునేదండి. క్యాప్సికమ్తో పాటు బీన్స్ అండ్ క్యారెట్ ఇవన్నీ వేసుకునేసి వేయించుకోండి. సో వెజిటేబుల్స్ అన్నీ ఇలా పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనము చూడండి, సో ఒక్కోసేపు ప్లేట్ పెట్టేసి వదిలేస్తే ఇలా అయితే బాగా వేగిపోతాయి. సో చూడండి ఎంత బాగా వేగాయో వెజిటేబుల్స్ అన్నీ. సో ఇలా వేయించుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత మీ క్వాంటిటీ బట్టి వాటర్ని అయితే తీసుకోండి. నేనైతే ఇంత వెజిటేబుల్స్కి వాటర్ అయితే నేను తీసుకుంటున్నా. సో ఇలా వాటర్ పోసేసి సో కొంచెంసేపు మరిగించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసి సో ఇలా మిక్స్ చేసి కొద్దిసేపు ఉడికించుకోండి. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత సో వాటర్ అంతా బాగా ఇలా మురిగిన తర్వాత సో మనం ఇప్పుడు సో చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి సో ఇలా ఉడికించుకున్న తర్వాత మనము కొంచెం నేను కచ్చాపచ్చా దంచుకున్న మిరియాల పౌడర్ వేసుకుంటున్నా. సో ఇప్పుడు మనం మైదా కలుపుకున్నాం కదా, మిరియాల పౌడర్ వేసిన తర్వాత మైదా వాటర్ని కూడా మనము వేసేసి మిక్స్ చేసుకోండి.
ఇలా వేసేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సూప్ అయితే ప్రిపేర్ అయిపోయింది గాయ్స్. సో చూసారు కదా. సో ఇప్పుడు మనం మైదా వాటర్ వేయడం వల్ల కొంచెం చిక్కగా అనేది వచ్చింది. సో చూడండి. సో ఇలా ప్రిపేర్ అయిపోయింది కదా సూప్ అయితే. సో ఆఫ్ చేసి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకునేద్దాం. కొత్తిమీర వేసుకునేసి సో ఇప్పుడు బాగా అంతా మిక్స్ చేసుకునేసి మనము సర్వింగ్ బౌల్లోకి అయితే ఇప్పుడు తీసుకునేద్దాం. సో చూడండి ఎంత సింపుల్గా మనకి వెజిటేబుల్ సూప్ అనేది ప్రిపేర్ అయిపోయిందో. సో మనం కారం పౌడర్ యూస్ చేయకుండానే మనం వెజిటేబుల్ సూప్ అనేది ఇంత సింపుల్గా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు గాయ్స్. సో ఇంట్లోనే సో సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక. సో చూడండి మనం ఎంత సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకున్నామో సో సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది గాయ్స్. సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా. ఇది గాయ్స్ ఈరోజు బ్లాగ్. సో ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్. నెక్స్ట్ బ్లాగ్ అయితే కలుద్దాం.